67,000 ఉద్యోగాలల్లా 87% ఎంత 87% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగాలు వచ్చినాయంటే 50,000 పైగా ఈరోజు ఈ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకుముందే మా మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, గ్రూప్ 1 రిజల్ట్లో మా పిల్లలకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు రాజీవ్ గాంధీ సివిల్స్ కోసం ఈరోజు పరీక్షలు రాస్తున్న పిల్లలకు మనం ఆర్థిక సహాయాన్ని సింగరేణి నుంచి అందిస్తే ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీల పిల్లలు అత్యధికంగా ఐఏఎస్లలో ఈరోజు సెలెక్ట్ అయినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ విధంగా పరిపాలనను చక్కబెడుతూ గతంలో చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ ఈరోజు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. పనిలో భాగంగా నిరంతరం మేము పనిచేస్తుంటే కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు, గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వేటోళ్ళను అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి మిత్రులారా. ముందల నేను చూసుకుంటా, వెనకంగా ఎవడైతే గోతి దవ్వుతాడో వాళ్ళ సంగతి మీరు చూసుకోవాలి. మా నరసింహులన్న చెప్పాడు, మేము ఉంటామా నీకెందుకు నువ్వు నడుపు అని. మరి మా నరసింహులన్న మాట మీద వెనకంగా గోతులు దవ్వేటోళ్ళను, నక్క జిత్తులను, నల్లి కుట్లోళ్ళను మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చేయకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకనంటే ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి టీంతో బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా సీతక్క కావచ్చు, దామన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి అన్ని వర్గాల యొక్క ఆలోచనను తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ళ విధ్వంసం 100 ఏళ్ళ నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, 10 ఏళ్ళల్లో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు, ఇంకా వేరే లెక్క అవసరం లేదు. ఇది ఒక్క లెక్క చూసుకోండి, మీ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏందో, ఆలోచన ఏందో. అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మనది. ఇది ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలన. ఈ ప్రజాపాలనను కాపాడుకునే బాధ్యత మనది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, సీట్ల పెంపు గురించి కల్గాపుల్గం చేసి మాట్లాడుతున్నారు. మహిళలకు మీరేం చేసిందని మమ్మల్ని సవాల్ విసురుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టాడు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు.